హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ టెక్నాలజీస్. మీరు మా వెబ్సైట్లోకి వచ్చినట్లయితే ఇక్కడ నంబర్ ఆఫ్ కోర్సెస్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మీ పేరు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్తో మెసేజ్ చేసినట్లయితే తిరిగి మళ్ళీ మీకు కాల్ చేయడం అయితే జరుగుతుంది. ఈరోజు మనం ఫోటోషాప్ CC వర్షన్లో ఇక్కడ ఎడిట్ మెనూ గురించి నేర్చుకోబోతున్నాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎడిట్ మెనూలో మనకు అండు, రీడు అనే ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ఏదైనా ఒక టాస్క్ అనేది చేసామనుకోండి, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఫైల్లో కావచ్చు, న్యూ ఫైల్లో. ఇప్పుడు ఇక్కడ ఒకటి సెలెక్ట్ చేసుకొని నేను కలర్ ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఇచ్చా. తర్వాత ఇంకొక ఏరియాలో సెలెక్ట్ చేసుకొని చూడండి ఇంకొక కలర్ ఇచ్చాను ఇట్లాగా. ఓకే, తర్వాత వచ్చేసి మరి ఇంకొక కలర్ని ఫుల్ఫిల్ చేస్తున్నాను ఇక్కడ ఎక్కడైనా ఏరియాలో. ఇప్పుడు ఇంతకుముందు మనకి ఎట్లాగ ఉండిందంటే వైట్ ఇమేజ్ ఉంది కదా, అలా రావాలనుకున్నప్పుడు ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళి అండు చూడండి, డీసెలెక్ట్ షార్ట్కట్కి ఏం చూపిస్తుంది ఇక్కడ Ctrl+Z. సో మీరు అండు ఇచ్చి Ctrl+Z అనేది ప్రెస్ చేసి చూడండి, డీసెలెక్ట్ అయింది, కలర్ వెళ్ళిపోయింది. మరి ఇక్కడ డీసెలెక్ట్ అయింది, కలర్ వెళ్ళిపోయింది. మరి ఇక్కడ డీసెలెక్ట్ అయింది, కలర్ వెళ్ళిపోయింది. అవునా? అండు ఏ పని అయితే చేసిందో దానికి ఆపోజిట్ రీడు అంటే రివర్స్ ఆఫ్ అండు. రీడు రెక్టాంగిల్ మార్కెట్ అంటే ఇక్కడ షిఫ్ట్ Ctrl+Z షార్ట్కట్కి కూడా ఉంది చూడండి. ఫస్ట్ రెక్టాంగిల్ వచ్చింది, షిఫ్ట్ Ctrl+Z వాడా, బ్లాక్ కలర్ ఫిల్ అయింది చూడండి. ఇట్లాగా అండు వాడచ్చు, రీడు కూడా వాడచ్చు అనమాట మనం. రైట్, ఒక ఇమేజ్లో మనం ఏదైనా ఒక పర్టికులర్గా ఏదైనా టాస్క్ అనేది చేస్తున్నప్పుడు అది బై మిస్టేక్ జరిగిపోయి ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే అండు అనేది చేసుకోవచ్చు, Ctrl+Z అనేది. సో అందుకోసం మనకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో నెక్స్ట్ ఒక పర్టికులర్ ఏరియాని సెలెక్ట్ చేసుకున్నాం. ఇందులో చూడండి టాగిల్ లాస్ట్ స్టేట్ అంటే లాస్ట్ స్టేట్ ఏదైతే చేశారో అది టాగిల్ అవ్వాలనుకుంటే, అంటే ఇది సెలెక్ట్ చేశాను కదా, ఆల్ట్ Ctrl+Z వాడితే అది వెళ్ళిపోతుంది అన్నట్టు. ఓకే, ఇది. ఇక ఫేడ్ అంటే ఏం లేదు, మీరు ఏదైనా ఒక బ్రష్ టూల్ యూజ్ చేసినప్పుడు, లేదంటే ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకున్నప్పుడు, ఇప్పుడు బ్రష్ టూల్ తీసుకున్నా, దీంట్లో ఒక కలర్ అనేది తీసుకున్నాను నేను. ఇక్కడ తీసుకొని జస్ట్ ఇట్లాగా డ్రాగ్ చేసినప్పుడు ఇక్కడ ఎడిట్ మెనూలోకి వెళ్తే మనకు ఫేడ్ బ్రష్ టూల్ అని వచ్చింది చూసారా. షార్ట్కట్ షిఫ్ట్ Ctrl+F అని క్లిక్ చేసినప్పుడు ఇట్లా ఫేడ్ డైలాగ్ బాక్స్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో ఒపాసిటీ మీకు ఎంత ఉండాలి అనేది తగ్గించుకోవచ్చు. ఇక్కడ చూడండి ప్రివ్యూ కూడా చూపిస్తుంది. తర్వాత అది ఏ మోడ్లో ఉండాలా, డార్క్ కలర్లో ఉండాలా, లేదంటే స్క్రీన్ టైప్లో కావాలా, చూడండి పిన్ లైట్ టైప్లో కావాలా, ఇది మీకు ఏ మోడ్ అయితే అవసరం ఉందో ఆ మోడ్ సెట్ చేసుకోవచ్చు. ఓకే బటన్ని ప్రెస్ చేస్తే అది ఫేడ్ అవుతుంది. అంటే సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, ఒక ఏరియాని జస్ట్ నేను ఇలాగ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక కలర్ని ఫిల్ చేసా ఆల్ట్ బ్యాక్ స్పేస్ యూజ్ చేసి. ఇప్పుడు ఎడిట్లోకి వెళ్ళి మీరు ఫేడ్ ఫిల్ అనే ఆప్షన్లోకి వచ్చిన తర్వాత ఈ మొత్తం ఇమేజ్కి చూడండి డార్క్ అండ్ కలర్ కావాలా, ఇలా వస్తుంది. మల్టీప్లేలో కావాలా, ఈ రకంగా వస్తుంది. ఓవర్లే టైప్ కావాలా, లేదనుకుంటే డిఫరెన్స్లో కావాలా, లేదనుకుంటే డివైడ్లో కావాలా, ఇట్లా మీకు ఎలా కావాలనుకుంటే అలా సెట్ చేసుకోవచ్చు అనమాట. దాంట్లో కూడా ఒపాసిటీ ఎంత అవసరం పెట్టుకోవచ్చు. అందుకోసమే ఫేడ్ అనే ఆప్షన్ వాడచ్చు. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కదా. ఇంకా నెక్స్ట్ పోతే మనకు కట్, కాపీ ఇవి ఉన్నాయి. కట్ అంటే ఏం లేదు, ఒక ఆబ్జెక్ట్ని మనం ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి మూవ్ చేయాలంటే ఫస్ట్ అది ఏ టూల్ అయినా, మీరు లాసో టూల్ అయినా, పాలిగానల్ లాసో టూల్ అయినా, రెక్టాంగిల్ టూల్ అయినా, లేదంటే పెన్ టూల్ ఉపయోగించైనా ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇలాగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ సెలెక్టెడ్ ఏరియాని ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి కట్ చేసుకోవాలన్నప్పుడు ఎడిట్లోకి వెళ్ళి కట్ ఆప్షన్ అనేది వాడతాం. కట్ అనే ఆప్షన్ యూజ్ చేసినప్పుడు మొత్తం ఆ సెలెక్టెడ్ ఏరియా అంతా కట్ అయిపోయింది. పేస్ట్ చేస్తే చూడండి పేస్ట్ అయిపోయిందా. ఇప్పుడు మూవ్ టూల్ తీసుకొని దాన్ని ఇక్కడ సెట్ చేసుకుంటాం. అలా ఏదైనా మనం ఒక మొత్తం ఏరియాని ఆబ్జెక్ట్ని కట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాపీ అంటే ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉండాలి, ఇంకొక చోట ఉండాలి, డూప్లికేట్గా క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎడిట్లోకి వెళ్ళి సో మనం కాపీ అనే ఆప్షన్ వాడతాం. కాపీ అనే ఆప్షన్ వాడినప్పుడు ఇక్కడ మనకేమి డిఫరెన్స్ తెలీదు. సో మీరు ఏం చేయాలి, అప్పుడు పేస్ట్ నొక్కండి, చూడండి వచ్చిందా. మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళి మనం పేస్ట్ నొక్కితే ఇంకొక ఆబ్జెక్ట్ వచ్చేస్తుంది.
అట్లా కాపీ చేసిన దాన్ని మనము డూప్లికేట్గా క్రియేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఇది మరి ఇక్కడ కాపీ మర్జ్డ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. ఆ కాపీ మర్జ్డ్ అనే ఆప్షన్ ఎందుకు వాడతారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా కొన్ని ఫైల్స్ అయితే ఇప్పుడు నేను ఓపెన్ చేసుకుంటున్నాను. చూడండి, కొన్ని ఫైల్స్ అయితే ఓపెన్ చేసి పెట్టేశాం కదా. ఇప్పుడు వీటన్నిటిని ఏం చేస్తున్నానంటే నేను కొత్త ఫైల్ తీసుకొని, ఇప్పుడు ఈ కొత్త ఫైల్ తీసుకున్నాం కదా, మూవ్ టూల్ తీసుకున్న తర్వాత లేదంటే వీటిని కంట్రోల్ ఏ అంటే ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళి మీకు సెలెక్ట్ ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. బట్ ఇది లేకపోతే ఈ మూవ్ టూల్ తీసుకొని మొత్తం ఆ ఎంటైర్ ఇమేజ్ని అంతటిని ఇట్లా సెలెక్ట్ చేసుకొని కాపీ ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తున్నాం. పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఇమేజ్ని ఇక్కడ తెచ్చి పెట్టాను. తర్వాత ఇక్కడ ఈ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేశాను. తర్వాత ఇక్కడికి వచ్చి పేస్ట్ చేసాం. ఒకవేళ మనం సైజు పెంచుకోవాలో తగ్గించుకోవాలంటే ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ముందు నుంచి మనం నేర్చుకుంటూ వస్తూనే ఉన్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎడిట్ మెనూలో కూడా వస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ చూడండి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అనేది యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాను, మళ్ళీ ఇంకొక బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకుంటున్నాం. ఇప్పుడు మొత్తం అంతా సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాం. ఇందులో చూడండి పేస్ట్ చేసాం. ఇప్పుడు మూవ్ టూల్, సో ఈ ఇమేజ్ని ఇంకా సైజు తగ్గించుకోవాలా. ఇట్లా 3 ఇమేజెస్ని మనం సెట్ చేసుకున్నాం. ఎంటర్ కొట్టా. మరి ఈ పర్టికులర్ ఫైల్ని కూడా కొంచెం ఇంతే చూడండి జూమ్ పెంచుకున్నాం. ఇప్పుడు ఇక్కడ 3 ఫైల్స్ ఉన్నాయి. అక్కడ ఎడిట్లో కాపీ మర్జ్డ్ అనేది ఎనేబుల్లో లేదు. ఇది ఎప్పుడు ఎనేబుల్ అవుతుందంటే, సో మనం ఒకటి కన్నా ఎక్కువ లేయర్స్లో ఉన్నటువంటి కంటెంట్ని సెలెక్ట్ చేస్తామో అప్పుడు మాత్రమే మనకు వస్తుందన్నమాట. అంటే ఇక్కడ మనకు లేయర్స్లో 1, 2, 3 ఉన్నాయి కదా, ఇదొక లేయర్. ఇప్పుడు రెక్టాంగులర్ మార్క్వీ టూల్ కానీ ఎలిప్టికల్ మార్క్వీ టూల్ కానీ ఏదో ఒకటి తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఇట్లాగా సెలెక్ట్ చేసుకున్నాం. ఒకటి కన్నా ఎక్కువ సెలెక్షన్ కావాలన్నప్పుడు ఇక్కడ యాడ్ టు సెలెక్షన్ వాడతాం. తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకున్నాం. 3 ఒకేసారి సెలెక్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఎడిట్లోకి వెళ్ళి చూడండి కాపీ మర్జ్డ్ అనే ఆప్షన్ ఎనేబుల్ అయిందా, దీన్ని అయితే తీసుకోండి. కాపీ మర్జ్డ్ అనే ఆప్షన్ ఎప్పుడైతే ఎనేబుల్ అయిందో మళ్ళీ మీరు ఇంకొక చోటుకి లేదంటే ఒక కొత్త ఫైల్ ఏదైతే ఉందో తీసుకొని ఇప్పుడు పేస్ట్ చేసినారనుకోండి. ఇక్కడ చూడండి పేస్ట్ అయిందా, ఈ 3 ఒకే చోటుకి పేస్ట్ అయిపోయినాయా. అట్లా లేదంటే మీరు సపరేట్గా కాకుండా ఒక టూల్ అనేది తీసుకొని ఎలిప్టికల్ మార్క్వీ టూల్ అనుకోండి, అంతా ఇట్లా 3టిని ఒకసారి ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఎడిట్లోకి వెళ్ళి చూడండి కాపీ మర్జ్డ్ అనేసి ఇక్కడికి వచ్చేసి మనం పేస్ట్ చేసినాం అనుకోండి, ఎడిట్ పేస్ట్ చూడండి 3 ఒకేసారి వచ్చేస్తాయి. ఇట్లయినా కూడా చేసుకోవచ్చు అనమాట. రైట్, సో ఇది మీకు అర్థమైంది కదా. మళ్ళీ ఇక్కడ పేస్ట్ అంటే ఏంటంటే పర్టికులర్ ఒక ప్లేస్లో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ని పేస్ట్ ఇంటూ అనేది యూజ్ చేసుకోవచ్చు. పేస్ట్ స్పెషల్ చూడండి పేస్ట్ ఇంటూ ఉంటుంది. ఇక్కడ పేస్ట్ ఇంటూ అంటే ఏమంటే ఆ ఆబ్జెక్ట్ని ఓన్లీ దాంట్లో మాత్రమే మనం పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆ సెలెక్టెడ్ ఏరియాలో మాత్రమే పేస్ట్ అవుతుంది. సో అందుకోసం ఇక్కడ ఎడిట్లో పేస్ట్ స్పెషల్లో ఈ ఆప్షన్ అయితే వాడతారు. పేస్ట్ ఇన్ ప్లేస్ అంటే ఒక పర్టికులర్ ప్లేస్లో మనం పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. రైట్, సో వితౌట్ ఫార్మాటింగ్ అంటే ఏమి కలర్ లేకుండా పేస్ట్ చేసుకోవడము, అవుట్ సైడ్ మాత్రం పేస్ట్ కావాలనుకుంటే ఇట్లా ఇవన్నీ ఆప్షన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి. ఇక తర్వాత ఏదైనా కానీ మనం ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ని లైక్ ఇట్లా సెలెక్ట్ చేసిన తర్వాత క్లియర్ చేయాలనుకుంటే చూడండి క్లియర్ అయిపోతుంది. చూడండి ఇట్లాగా సెలెక్ట్ చేసుకొని ఇట్లా క్లియర్ అనే ఆప్షన్ యూజ్ చేస్తే దాని మొత్తం అంతా కూడా మనకు రావడం జరుగుతుంది అన్నమాట. ఇలాగా చూడండి ఈ రకంగా. రైట్, ఓకే, సో మనం ఈ ఆప్షన్స్ అన్ని నేర్చుకున్నాం కదా ఎడిట్లో ఇక్కడ వరకు. ఇక ఈ సర్చ్, స్పెల్లింగ్ అండ్ గ్రామర్ ఇవన్నీ ఏంటంటే వర్డ్ తెలిసింటే ఆటోమేటిక్గా మీరు ఇవి నేర్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. అది మీరైనా చెక్ చేసుకోండి. ఓకే, సో మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.